ఈ కామెంటరీస్ ఆన్ లివింగ్ 3లో కొంచెం పెద్ద చాప్టర్లు ఉంటాయి. అంటే మనం అందరం కూడా సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటున్నాం. అంబిషన్ అన్నది ఒక భాగమే. ఎక్స్పీరియన్సరు, జడ్జి చేసేవాడు, అన్వేషించేవాడు, ఇదంతా నేను అన్న ఇగో. అదే సెంట్రల్ ఫ్యాక్టర్ కాదా మన వినాశనానికి అని అడుగుతున్నాడు. అది ఒక సెల్ఫ్ సెంటర్డ్ ఇగోయిస్టిక్ యాక్టివిటీ. ఇది యాక్టివిటీ అని ఆర్టిస్ట్ అడుగుతున్నారు. వాట్ వన్స్ లైఫ్ ఈజ్ వితౌట్ దట్ క్రియేటివ్ ఇంటాక్సికేషన్, అంటే ఆ సృజనాత్మకమైన మత్తు లేకపోతే మానవ జీవితం ఏమిటి? అది ఒక సెల్ఫ్ సెంటర్డ్ ఇగోయిస్టిక్ యాక్టివిటీవా? అది నేను నమ్మలేకపోతున్నానన్నారు. మీరు ఇక్కడ నమ్మడము విశ్వాసంతో సంబంధం లేదు. మనం ముందుకెళ్దాం. ఈ సృజనాత్మక స్థితి మీరు దాన్ని ఆహ్వానించకుండా వచ్చింది, అన్వేషించకుండానే వచ్చింది. అది ఇప్పుడు మీకు పోయింది గనక అది మీరు గుర్తు పెట్టుకుంటున్నారు దాన్ని మళ్ళీ తెచ్చుకుందామని. మీరు ప్రయత్నించారు రకరకాలైన పద్ధతులతో, ఎన్నో ప్రేరణలతో. అప్పుడు దాన్ని టచ్ చేశారు, దాని యొక్క అంచు. కానీ అది చాలదు కదా. మీరు ఎప్పుడూ కూడా అది కావాలనుకుంటున్నారు అనే ఆకలితో ఉన్నారు. ఈ క్రేవింగ్ అంతా ఉన్నతమైన దానికోసమైనా సరే తీవ్రమైన కోరిక సెల్ఫ్ యొక్క యాక్టివిటీ కాదా? అది సెల్ఫ్ కి సంబంధించింది కాదా? అవును, అలాగే అనిపిస్తోంది మీరు అలా చెప్పేసరికి అన్నారు ఆర్టిస్ట్. ఈ క్రేవింగ్ ఏదో ఒక రూపంలో మా అందరినీ మోటివేట్ చేస్తోంది. అంటే మహా గొప్ప సెయింట్ దగ్గర నుంచి ఒక నిన్నమైనటువంటి వ్యక్తి వరకు. అప్పుడు టీచర్ అడిగేది, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంతా ఇగోయిస్టిక్ అంటారా, ఇగోటిస్టికా? ప్రతి ప్రయత్నం సొసైటీని ఇంప్రూవ్ చేయాలన్నది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీవా? ఈ ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఎక్స్పాన్సివ్ గా మన అందరినీ ఇంప్రూవ్మెంట్ వైపు తీసుకెళ్ళట్లేదా? ఆఫ్ మేకింగ్ ప్రోగ్రెస్, అభివృద్ధిని రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళట్లేదా? ఇదేమైనా స్వార్థపూరితమైన అనుకరణ, ఒక బెటర్ ప్యాటర్న్, సొసైటీ యొక్క ప్యాటర్న్ కోసం? సొసైటీ ఎప్పుడు కూడా ఒక రకమైన కృషించే స్థితిలోనే ఉంది. పర్ఫెక్ట్ సొసైటీ అంటూ ఎక్కడా లేదు. పర్ఫెక్ట్ సొసైటీ అన్నది థియరీలోనే ఉంది, యాక్చువాలిటీలో లేదు. సొసైటీ అన్నది మానవుడి యొక్క సంబంధ బాంధవ్యాలతో మీద ఆధారపడి ఉంది. ఆ సంబంధ బాంధవ్యాలు లోభము, అసూయ, పొందేయాలన్న తపనతో ఉంటాయి. అలాగే అశాశ్వతమైన ఆనందము, పవర్ కావాలన్న తపన, వీటన్నిటితో నిండి ఉంటాయి. మీరు అసూయని పెంచలేరు. అసూయ అన్నది ఆగిపోవాలి. సివిలైజ్డ్ కోటింగ్ అంటే మంచి కోటింగ్, డబుల్ టాక్ ఆఫ్ ఐడియల్స్ ద్వారా, ఆదర్శాలని రకరకాలుగా మాట్లాడడం ద్వారా మీ యొక్క హింసాత్మక ప్రవృత్తి మీద మీరు ఒక రకమైనటువంటి నాగరికమైన కోటింగ్ ఇచ్చుకుంటున్నారు. అది మళ్ళీ వైలెన్స్ తెచ్చి పెడుతోంది. ఆ వైలెన్స్ ఎండ్ అవుతోందా? ఈజ్ నాట్ టు బ్రింగ్ వైలెన్స్, అంటే టు పుట్ ఏ సివిలైజ్డ్ కోటింగ్ ఆన్ వైలెన్స్ త్రూ ద డబుల్ టాక్ ఆఫ్ ఐడియల్స్. ఐడియల్స్ మీద డబుల్ టాక్ తోటి సివిలైజ్డ్ కోటింగ్ వైలెన్స్ మీద వేయడం ఈజ్ నాట్ టు బ్రింగ్ వైలెన్స్ టు ఎన్ ఎండ్. అది వైలెన్స్ ని ఎండ్కి తేవడమా? టు ఎడ్యుకేట్ ఏ స్టూడెంట్, ఒక స్టూడెంట్ ని అనుకరించు సొసైటీని అని చెప్పడం, ఆయనని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కృషించిపోయేటట్టు, ఆయనని సెక్యూర్ గా ఉండేటట్టు చేస్తున్నాం. అంటే ఏంటి? భద్రతని వెతుక్కునేటట్టుగా. డిటియోరేటింగ్ ఆర్ టు బి సెక్యూర్ అంటే నేను బాగా భద్రంగా ఉండాలన్న కోరిక కూడా మనిషిని డిటియోరేట్ చేస్తుంది.
ఒక నిచ్చెన, జయం అనే నిచ్చెన ఎక్కినప్పుడు ఏదో ఒకటి అవ్వాలని, ఏదో ఒకటి పొందాలన్న గుర్తింపు, ఇదంతా కూడా మనం డీజెనరేటింగ్ సోషల్ స్ట్రక్చర్ కి కారణం. అందులో భాగంగా మనం కూడా డిటరేట్ అవుతున్నాం. ఆర్ యూ సజెస్టింగ్ అంటూ టీచర్ గారు అడుగుతున్నారు, ఈ జగత్తుని మనిషి త్యాగం చేసేయాలని, ఆయన ఒక సన్యాసి అయిపోవాలని మీరు గాని మాకు సలహా ఇస్తున్నారా అని అడిగారు. అది సులువే, అది ప్రాఫిటబుల్ కూడా. బాహ్య ప్రపంచాన్ని వదిలేయడం, అలాగే కుటుంబాన్ని, పేరుని, ప్రాపర్టీని వదిలేయడం అది వేరే విషయం. ఏ మోటివ్ లేకుండా, ఏ రకమైన ప్రామిస్ లేకుండా, హ్యాపీ ఫ్యూచర్ యొక్క ప్రామిస్ అన్నది లేకుండా, ఇన్నర్ వరల్డ్ ఆఫ్ అంబిషన్, అంతర్గతమైనటువంటి జగత్తు ఆశయాలతో, పవర్తో ఏదో ఒకటి పొందాలని, అది అవి హ్యాపీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కంపారిటివ్ గా ఇలా సన్యాసం అవ్వడం, ఇది వదిలేయడం అదంతా సులువే, వితౌట్ ఎనీ మోటివ్. అంటే బట్ ఇట్ ఈస్ క్వైట్ ఎనదర్ మ్యాటర్. అది వేరే విషయం. వితౌట్ ద ఏ రకమైన మోటివ్ లేకుండా, అంటే వాగ్దానాలు లేకుండా, హ్యాపీ ఫ్యూచర్ కోసం వాగ్దానాలు లేకుండా, మన లోపల ఉన్న జగత్ ఎలా ఉంది, ఆశయాలతో, పవర్తో ఏదో ఒకటి పొందాలని, అలాంటి వాటితో. అంటే రియల్లీ టు బి యాజ్ నథింగ్ అంటే వీటన్నిటితో నిన్నుంది, నథింగ్ అన్నట్టుగా ఉండట్లేదు. మ్యాన్ బిగిన్స్ ఎట్ ద రాంగ్ ఎండ్ విత్ థింగ్స్. మనిషి ఎప్పుడు కూడా తప్పుడు ఎండ్ తోటే మొదలెడతాడు. అందుకనే ఆయన ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటాడు. రైట్ ఎండ్ లో మొదలెడితే ఎంత దూరమైనా వెళ్ళగలడు. అంటే దగ్గర నుంచే మొదలెట్టాలి అంటున్నారు. దూరంగా వెళ్ళాలంటే దగ్గర నుంచి మొదలెట్టాలి. అయితే డెఫినెట్ ప్రాక్టీస్ అన్నది ఈ డిట్యూరేషన్ కి అంటే అడాప్ట్ చేయాలా? ఈ ఇన్సఫిషియన్సీ అంటే సంపూర్ణ స్థితి లేదు అక్కడ. అండ్ లేజీనెస్ ఆఫ్ ద మైండ్, మనస్సు యొక్క లేజీనెస్ అన్న దాన్ని ఒక ప్రాక్టీస్ ఉండాలా? ఆస్క్ ద గవర్నమెంట్ అఫీషియల్ ఆయన అడిగాడు. అంటే అప్పుడు ప్రాక్టీస్ గాని, డిసిప్లిన్ గాని, ఇన్సెంటివ్ ఉంది అందులో. గెయినింగ్ ఆఫ్ ఎన్ ఎండ్, ఏదో ఒకటి పొందాలి అని. ఈ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ కాదా ఇది? నేను సద్గుణాలు పొందాలి అనే ప్రాసెస్ అన్నది సెల్ఫ్ ఇంట్రెస్టే. అది గౌరవప్రదంగా ఉండొచ్చు, గౌరవప్రదానికి లీడ్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే నాన్ వైలెన్స్ అన్నది పెంపొందించుకుంటున్నారో మీలో మీరు, అప్పుడు మీరు ఇంకా వైలెంట్ గానే ఉన్నారు వేరే పేరుతో. నేను అహింసాత్మకంగా అవ్వాలి అని మీరు అనుకోవడంలో మీరు ఇంకా వేరే పేరు తోటి వైలెంట్ గానే ఉన్నారు. ఎందుకంటే అంతేకాకుండా ఇంకొక రకమైన డీజనరేటింగ్ ఫ్యాక్టర్ ఉంది, ప్రయత్నం సూక్ష్మ రూపంలో. దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని నేను లేజీనెస్ వైపు ఎంకరేజ్ చేయట్లేదు. చాలా మంది వెళ్ళిపోయారేంటి? యు ఆర్ సర్టన్లీ టేకింగ్ ఎవ్రీథింగ్ అవే ఫ్రమ్ అస్ అని అఫీషియల్ అన్నాడు. అన్ని మీరు మా నుంచి తీసేస్తున్నారు. వెన్ యూ టేక్ ఎవ్రీథింగ్ అవే, వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్ అస్? నథింగ్. అంటే అన్ని మీరు తీసేస్తే మాకేం మిగిలింది? ఏమీ లేదన్నారు అని అతనే అన్నాడు. సృజనాత్మకత అన్నది బికమింగ్, అచీవింగ్ లోంచి రాదు. ఏదో ఒకటి అవ్వాలనో, ఏదో ఒకటి పొందాలలోంచి సృజనాత్మకత లేదు. ఎందులో అయితే సెల్ఫ్ సీకింగ్ అనే ప్రయత్నం సంపూర్ణంగా ఉండదో అప్పుడే ఉంటుంది. సెల్ఫ్ అన్నది ఎప్పుడైతే ఒక ప్రయత్నం చేస్తోందో అది పోవాలని, అప్పుడు సెల్ఫ్ ఉన్నది అక్కడ.
ఏ ప్రయత్నమైనా దాని పార్టీలో అది క్లిష్టమైంది. అందువల్ల మనస్సు ఆగాలి. ఏ మోటివ్ లేకుండా, ఏ రకమైన ప్రేరణలు లేకుండా మనస్సుని ఆగిపోవాలి. అదంటే మృత్యువే కదా అన్నారు. అవును, తెలుసున్నదంతటే అది మృత్యువు రావాలి. అదే నేను అన్నదానికి. ఈ మనస్సు యొక్క సంపూర్ణత్వం ఎప్పుడైతే నిశ్చలం అయిపోతుందో అప్పుడు ఆ సృజనాత్మకత పేరు లేనిది అన్నది అక్కడ ఉంటుంది. మనస్సు అంటే మీ అర్థం అని ఆర్టిస్ట్ అడిగేది. కాన్షియస్ గా, అన్కాన్షియస్ గా, గుప్తంగా లోపల లోపల ఉన్న హృదయాల్లో ఎడ్యుకేటెడ్ బిట్స్ ఆఫ్ ద మైండ్, ఏదో జ్ఞానంతో ఉన్న బిట్స్ కూడా అన్నీ పోవాలి. సైలెంట్ గా లేడీ చెప్పిందనమాట, నేను విన్నాను, నా హార్ట్ కి అవగాహన అయింది అని. అక్కడితో అయిపోయింది. అంటే నేను విన్నాను అని. ఇప్పుడు మన అందరికీ నేను అనుకోవడం మనకు అర్థమైంచాలి, ఇందులో వసంతలత లేదు. రాంబుద్ధుడి గారు మీకు అర్థమైందా? ఇక్కడ నిన్న మనం మాట్లాడి మొన్న మనం మాట్లాడడం బట్టి మీకు కొంచెం అర్థం అవుతుంది. అవును మేడం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. మేడం. మనం ఏమనుకుంటామంటే మనం గట్టిగా కోరుకుంటే అన్ని చేసేయగలం, అదే అడ్డు అంటున్నారు ఆయన. ఆ నేను నేను నాన్ వైలెన్స్ కోరుకుంటున్నాను, నేను అంతం చేయాలి, నేను నన్ను అంతం చేయాలని కోరుకుంటున్నా, అది కూడా కోరికే. ఆ నేను బలం పెరిగింది కదా. అవును మేడం. నేను అనేది అక్కడ ఉన్నంత కాలం క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉండదు. అదే మేడం. అంటే నేను అంటే సెల్ఫ్ సెంటర్డ్ గా జరిగే ఏ క్రియ అయినా కూడా అది అక్కడికి తీసుకెళ్లదు అని చెప్తున్నారని అనిపిస్తుంది మేడం. ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు అంతా సొసైటీ డిటీరియేట్ అవుతుందని రకరకాలుగా చెప్పారు, రైటే. అంటే మీరు రౌండ్ గా వెళ్తున్నారు కానీ లోపలికి వెళ్ళట్లేదని. ఏమిటని మీరు కోరుతున్నారు, జయాన్ని కోరుతున్నారు, ఏదో చెయ్యాలనుకుంటున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మీ ద ఈగో. అది లేనప్పుడే, అంటే ఆవిడ ఏమన్నారు, ఆ అనంతమైన ఆ తత్వం రావాలంటే అది లేనప్పుడు ఉండేది అది. అవును మేడం. అంటే కోరికలు. అంటే అవును మేడం. అంటే అంటే మనసు పరంగా మన మనసు యొక్క స్థితే ఈగో. ఆ ఈగోతో చేసేది ఏదైనా పరిపూర్ణత అనేది ఉండదు. ఈగోతో కాదు, మనస్సు చేస్తుందంటే ఈగోతోటే చేసే మీ నేను అన్నది అక్కడ ఉన్నదే దాంతో ఉంటుంది. అవును మేడం. దాంతో జరిగే ఏ చర్య అయినా పరిపూర్ణత అనేది ఉండదు అని చెప్తున్నారు కదా మేడం, అంతే కదా? నేను అనే దాని వల్ల నేను నిస్వార్థ పరురాలు నవ్వాలి, అది కూడా ఒక కోరికే. అవును. నేనుని పోగొట్టుకోవాలి, అది కూడా కోరికే ఉమ్. కదా. అంటే ప్రయత్నం అనేది ప్రయత్నం ప్రతి జీవిలో ప్రయత్నం జరుగుతుంది. ఎటువైపు అంటే ఏదో ఒక విషయం గురించి. అంటే అన్నీ వదిలేసుకొని నిలబడిన సన్యాసి దగ్గర నుంచి ఏదో కావాలనుకునే సంసారి, లేకపోతే అంటే ఈ సొసైటీలో ఉండే ప్రతి ఒక్క జీవి యొక్క స్థితి ఏంటి అంటే నేను అనే అంటే నేను అది కావాలి, నేను ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అంటే అది స్వార్థంతో కూడిందైనా సరే, నిస్వార్థంతో కూడిందైనా సరే, ప్రయత్నం అంతా నేను సెంటర్ తోటి చేస్తున్నాము. అట్లా చేయడం వలన ఈ ఈ అంటే ఒక సృజనాత్మకత కానీ, లేకపోతే ఒక పరిపూర్ణత కానీ ఆ పనిలో రాదు. ఈ యొక్క మనస్సుకు అతీతమైన స్థితిలో జరిగే యొక్క చర్యలే ఆ యొక్క పరిపూర్ణతను తీసుకొస్తాయి అని, అంటే మనకు గురువు గారు
అంటే ప్రతిసారి చెప్పే విధానంలోనే అంటే ఈ యొక్క మనసును దాటి అవతలికి వెళ్తే జరిగేదే పరిపూర్ణమైన వికాసము అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంతే కదా మేడం? హలో. యా వినిపిస్తుందండి. సో ఓకే, ఆ, ఎలా మేడం. ఉండాలో అంటే మనస్పూర్వం అని నేను రానేనండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? అంటే వినిపిస్తుంది. ఒకసారి వినండి. ఆ మనం ఏమనుకుంటామంటే మనం ఇలా ఆశించేస్తే మామూలుగా అన్నీ జరుగుతాయి అని. అతను ఏం చెప్తున్నారు? మనస్సు నిశ్చలం అవుతే ఆ అనంతమైన తెలివి, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అప్పుడు అక్కడ లవ్ ఉంటుంది, కంపాషన్. అందుకని అర్జెన్సీ ఆఫ్ చేంజ్లో ఆ స్థితి కోసం చెప్తున్నారు. అక్కడ డిటీరియేషన్ లేదు. అర్థమైంది కదా? అంటే మనస్సు నేను అన్నది మనస్సు తయారు చేసింది. సో నేను ఇదవ్వాలి అవదవ్వాలి అలా సక్సెస్ పొందాలి, ఇవన్నిట్లోని నేను పనిచేస్తుంది. నేను లేకుండా అయిపోవాలి, ఆ అనంతమైన ఆ స్థితి రావాలంటే మనస్సు నిశ్చలం అవ్వాలి. అర్థమవుతుందా? యా అంటే మ్యామ్ ఇక్కడ నేను చేస్తున్నాను కాకుండా ఆ భగవంతుడు ఏదైనా అంటే సరెండరెన్స్ ఉంటే అప్పుడు ఇక్కడ నేను అనేది లేకుండా భగవంతుడు అంతా పక్కన ఆ పెట్టిండి, భగవంతుడు. జరుగుతోంది. ఏమంటారు? అందాకలా అంటే విషయం ఏంటంటే ఆ నేను అన్న సెంటర్ ఎప్పుడైతే ఉండదో ఎక్సలెంట్ గా వర్క్ జరుగుతుంది. ఓకే అప్పుడు ఓకే మరి అప్పుడు లక్ష్యాలన్నీ కూడా ఏమనుకోవాలి? నేరోగా ఉండవు. ఓకే మనకందరికీ అంటే మనం ఏమనుకోవాలి ఏమనుకుంటాం, మ్యామ్ నేను మనకు? లేకపోతే ఏమీ జరగదు అనుకుంటాం. జరిగేదే అది అప్పుడే. ఓకే కరెక్టే మీరు అన్నది. యాక్చువల్గా ఇది చేంజ్ ఇప్పుడు అహింసవాదిగానే మారాలనుకుంటున్నా అంటే ఆ అనుకోవడం కూడా కోరికనే, అంటే ఇంకా నేను ఉన్నట్టే. ఆ సో నేను అలా బలం కొన్ని పెరిగిపోయింది. ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. పెరిగిపోయింది. మరి ఏమనుకోవాలి మ్యామ్ ఒక సంకల్పం చేసుకునేటప్పుడు కానీ ఒకటి చేసేటప్పుడు ఏమనుకోకండి, కానీ అంటే మీరు అనుకునేదంతా మనసే. నడిపించండి. వావ్, రాముద్రి గారు, ఓకే, బాగుంది. అనుకునేదంతా మనసే కదా. అవును మేడం. అనుకునేదంతా మనసే కాబట్టి ఆ మనస్సు మనస్సు యొక్క నిశ్చలం చర్యలు. చేస్తే ఉన్నదే ఆ, అనంతతత్వం. మనకేంటంటే మనస్సులోనే ఉంటాం గనక అనంతత్వం ఏమిటో మనకి ఎప్పుడు కూడా దాని దగ్గరికి వెళ్ళట్లే కొసలకి కూడా. అవును మేడం. ఓకే ఓకే ఇంకొకటి ఏంటంటే మనం చేసే ప్రతి పనికి మ- మన నేను నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను, నేనైతేనే చేస్తాను, ఇలాంటి ఇదితోటి జరుగుతున్నది కాబట్టి అక్కడ ఆ పరిపూర్ణత అంటే ఆ అతీతమైన స్థితిలో జరిగే విషయంలో ఉన్నంత పరిపూర్ణత ఇప్పుడు మనకు సెల్ఫ్ సెంటర్గా జరిగే క్రియల్లో ఉండడం లేదు. పరిపూర్ణత రిజల్ట్. ఉండదు, పైగా ఇది వినాశనం వైపే దారితీస్తుంది. అవును మేడం. అంటే ఇక్కడ ఇక్కడ స్ట్రక్చర్ను డిజాల్వ్ చేసే ప్రయత్నం జరగకపోగా ఇంకా స్ట్రక్చర్ను పెంచుకుంటూ వెళ్తున్నాం. అంతే కదా మేడం? ఇంకో దాన్ని, అంతకు ముందు దాన్ని తీసి మరొకటి పెడతాం అంతే. అవును మేడం. అవునండి, అది నెవర్ ఎండ్ స్టోరీ లా ఉంటుంది, ఒకటి కాకపోతే ఒకటి. అదే ఏం లేకుండా చేసుకుంటూ పోతే మీరు అన్నట్టు మనసులో ఎందుకంటే ఏమనుకోకుండా. కృష్ణమూర్తి గారు అర్జెన్సీ ఆఫ్ చేంజ్ లో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి సెల్ఫ్ నాలెడ్జ్ కోసం చెప్పమంటారు. ఎందుకంటే అది వాళ్ళకి అర్థం అవుతుంది. ముందు టీచర్కి అర్థమయ్యి పేరెంట్స్కి అర్థం అవుతే పిల్లలకి చెప్పగలరు. కానీ మనం ఏం చెప్తామండి? అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ చెప్తాం, ధనం సంపాదించమంటాం, పొజిషన్ సంపాదించమంటాం, నేను బలం పెంచుకోమని చెప్తున్నాం. అందుకే మనకి ఇలా అవుతున్నది. అంటే అదొక్కటి వల్లే ఆ అదేం కష్టము ఎప్పుడో అన్న మైండ్ మనం పెట్టేసుకున్నాం. ఈ మనస్సు నిశ్చలమైతే పనిచేసేది అది. అప్పుడే సరి అయినటువంటి సొసైటీ ఉంటుంది, మనుషుల మధ్య సరి అయినటువంటి ప్రేమ బంధం ఉంటుంది, రిలేషన్షిప్స్ బాగుంటాయి,
సొసైటీ స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు సొసైటీ వినాశనమే వెళ్తుంది. ఎందుకంటే మనుష్యుల మధ్య ప్రేమ అన్నది లేదు బంధాల్లో. మనిషి మనిషిని చంపుకుంటున్నాడు. ఒక దేశం దేశం మీద యుద్ధానికి వెళ్ళిందంటే అది మనిషిలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్న ద్వేషబుద్ధి వల్లే కదా. దేశం అంటే ఎవరు? మనుషులే కదా. ఆ మనుషుల్లో ఉన్న ద్వేషం బట్టి, పరభావం బట్టి వాళ్ళని చంపేద్దాం అని వెళ్తున్నారు. మనిషిలో సమూలమైన మార్పు వస్తే తాను వాళ్ళు వేరుగా లేరని తెలిసి అప్పుడు మనిషి మనిషిని చంపడం పోతుంది. ఆ సమూలమైన మార్పు మనకి ఇప్పుడు సంభవం కాదని మనం అనేసుకుంటున్నాం. ఎప్పుడు సంభవమే అది. బిలాంగింగ్నెస్ ఫీల్ అవ్వాలి ఎదుటి వాళ్ళు కూడా అందరం ఒకటే అన్నట్టుగా. ఏంటండి, నాగరాణి గారు మాట్లాడుతున్నారా? అవునండి, ఆ బిలాంగింగ్నెస్ ఫీల్ అవ్వాలి అంటే నేను అది అంటే కూడా ఒక రకమైన ఎదుటి వాళ్ళు కూడా అజ్ఞానమేనండి. మనమే. ఉమ్. ఉమ్, నా వాళ్ళు అనుకోవడం అదంతా కూడా ఒక ఇల్యూషన్, భ్రాంతే. ఉమ్, అవునండి, ఇది చాలా అంటే ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుంది. అమ్మాయి చెప్పదలుచుకున్నది ఏంటంటే అంటే బిలాంగింగ్నెస్ ఉండాలి అని అంటుంది. అంటే బిలాంగింగ్నెస్ అంటే సెల్ఫ్ తోటి కూడింది కాకుండా అంతా నాదే, అంతా నేనే అనే ఇదిలో ఉండాలి అని బిలాంగింగ్నెస్ చెప్తుంది. అన్నది సెల్ఫ్ తో కూడిందేనండి. అక్కడ మన మనస్సుతోటే కొంచెం హయ్యర్ వే, వాస్ట్ వేలో చేస్తుంది. అంటే ఇక్కడ బిలాంగింగ్నెస్ అన్న పదమే అక్కడ తప్పు. ఐ ఆమ్ దట్. బిలాంగింగ్ చేసేవాడు ఒకడు ఉండాలా? అంటే ఇక్కడ బిలాంగింగ్ అనే వచ్చే వరకు మళ్ళీ సెల్ఫ్ ఎంటర్ అవుతుంది కదా మేడం. అందుకు నేను దాన్ని కొట్టి పారేస్తున్నాను. ఆ పదమే పెట్టకూడదు అక్కడ. ఓకే. బిలాంగ్ ఎవరికైతే చెందాలో వాడే లేనప్పుడు బిలాంగింగ్ ఏమిటి? అక్కడ పని చేసేది ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. సెల్ఫ్ లెస్ గా, సెల్ఫ్ సెంటర్డ్ గా పనిచేయదు. అంటే ఇక్కడ నా సెల్ఫ్ సెంటర్డ్. ఇంటెన్షన్ మీరు నేను ఒకటే అన్నట్టు, అంటే నాలో మీలో సేమే కదా. ఐ బిలాంగ్ టు యూ, యూ బిలాంగ్ టు మీ అని అనుకోరాదా మ్యామ్? ఆ పదం పెట్టద్దు. ఎందుకంటే బిలాంగింగ్నెస్ లో ఒక సెంటర్ ఉంది, ఎవడికో అక్కడికి బిలాంగ్ అవుతుంది. అలా అంటారా? అంతే కదా. అది సెల్ఫ్ సెంటర్డ్నెస్ తోటి కాదు, సెల్ఫ్ లెస్ గా జరుగుతుంది. సో ఆ బిలాంగింగ్నెస్ బదులు లవ్ అని పెట్టొచ్చు, కంపాషన్ పెట్టొచ్చు. ఓకే. నేనే పొందాలనేది ఉండదు అక్కడ. ఏమైనా నా వాళ్ళు అసలే ఉండరు. అది మనస్సుతో పట్టుకోలేం, ఎందుకంటే మనస్సు నిశ్చలమైనప్పుడు ఉన్న స్థితి అది. ఓకే. అంటే మరి అంటే ఎలా అక్కడ మ్యామ్? అక్కడ అక్కడ నేను అనేది డిజాల్వ్ అయింది కాబట్టి అక్కడ నేనుకు స్ట్రక్చరే లేదు. నేను అసలు లేనే లేదని మనం ఆవేళ 4 జూములు మాట్లాడాం కదా. ఆ నేను ఉమ్. కూడా ఒక థాటేనండి, మనస్సు నిర్మిస్తున్న థాట్. ఓకే. అంటే అబ్జర్వర్. మనసుకి ఆలోచనలు లేకుండా చేయాలి, మనసు అప్పుడు నిశ్చలం చేస్తే ఉన్నదే ఎప్పుడైతే ఆ అనంతత్వం పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అది ఆలోచన లేని స్థితి కదా మ్యామ్ దెన్. అంటే మనస్సుని ఏమీ ఆలోచన లేకుండా ఉంటే ఆలోచనలే అడ్డుతున్నాయి కదా సత్యాన్ని తెలుసుకోకుండా. అదే అదే ఎగ్జాక్ట్లీ. అంటే మనం మర్చిపోతాం ఏంటంటే ఏదో మంచి పాజిటివ్ ఆలోచన అయితే ఇదేదో గొప్ప ఆలోచన అని అలా మళ్ళీ భ్రమలో పడతాం. ఏ ఆలోచన అయినా ఇప్పుడు బంగారం రాయితో కొట్టుకున్నా దెబ్బ తగులుతుంది. ఏ ఆలోచన అయినా మన్ని సత్యం నుంచి దూరం చేస్తుంది. కానీ మ్యామ్ ఇప్పుడు ఒక మంచి, అంటే మీరు పురాణాలు ఉన్నాయి అవి వింటున్నాం, వాటి గురించి ఏంటండి? ఆలోచిస్తుంది కదా మ్యామ్. ఏంటి? ఇప్పుడు పురాణాలు ఉన్నాయి కదా మ్యామ్,
పురాణాలు ప్ర- మనకి అంటే ప్రాణాల పురాణాలు అంటే పురాణాల భాగవతం పురాణాల రామాయణం పురాణాలు వాళ్ళు చెప్పినప్పుడు వింటాం కదా మనం. విన్నప్పుడు మనం ఆలోచిస్తాం కదా. అప్పుడు మరి ఆలోచన వల్ల మనం మోటివేట్ అవుతున్నాం కదా మనం. అదే కదా మరి ఆయన చెప్పారు, ఆలోచించకపోతే కల్చరు మనకి మనం ఎట్లా పెరిగిన తెలుస్తుంది? కల్చర్ మన ఎంతో ప్రభావితం చేస్తోంది. అదే అతను చెప్తున్నారు, వీటన్నిటితో నిండిపోయి ఉంటాం మనం అని. ఓకే, అలా అంటారా? అంటే మనసంతా మరి ఏది వీటితోటే. చెప్తే అది ఇప్పుడు వినాలి చూడండి, కానీ ఆలోచించకూడదు. మనస్సు ఎప్పుడు మనం పెరిగినటువంటి సాంప్రదాయాలు, ఆ నిబంధనలు వీటన్నిటితో నిండిపోయి ఉంటుంది. అది ఎంటీగా లేదు, మన ఆలోచన వాటిని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకే, కరెక్ట్ అండి. అంటే మీరు అన్నట్టు ఏం ఆలోచించకుండా చెప్పేది వినాలి. అలా కాదండి, నెక్స్ట్ ఆలోచనని నిశ్చలం చేస్తే చెప్పేది వినాలి, అది రైట్ అతను అన్నది. ముందున్న ఆలోచనతో వినడం వినడం కాదంటారు. ఎందుకంటే గత ఆలోచనలతో కంపేర్ చేయడం వినడం కాదు అది. ఓకే, అర్థమైంది. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇంప్లిమెంటేషన్ ఎలా మ్యామ్ మీకు మరి? డిఫికల్ట్ కదా, ఏంటండి? ఎలా అవుతుంది? ఏంటండి? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం దాన్ని ఇంప్లిమెంట్ క్రియేటివ్ చేయాలంటే కొంచెం ఇంటెలిజెన్స్ కష్టం సింపుల్, అంటే కదా. గత జ్ఞాపకాలు గతంతో కాకుండా అప్పుడు ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. వెన్ దేర్ ఇస్ లవ్, అందరిలో లవ్ ఉన్నప్పుడు అది వేరు కదా, ఆ పనే వేరు. పరభావం ఉంటే కదండి జెలసీ, డామినెన్స్, పవర్ మాంగింగ్ ఇవన్నీ. పరులన్న వాళ్ళు లేకపోతే ఎవరికంటే నేను ఊపరిగా ఎక్కువ కావాలి, నేను వాళ్ళని అణిచేసి నేను పైకి వచ్చేయాలి అంటే పరభావం వల్ల కదా, అజ్ఞానం వల్ల. అవునండి, ప్రేమ ఒక్కటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్. ప్రేమ ఉన్నప్పుడు అలా ఏం ఉండదు. ఇది కొంచెం లోతుగా తీసుకుంటే ఇందులో ఉన్న అంటే నేను బుద్ధుడి గారు ఒకరోజు 4 జూములు నేనన్న పాయింట్ మీద డిస్కస్ చేసాం. అంటే మన క్లాసులు అయ్యాక ఇంకో 2 జూమ్స్ అయితే అప్పుడు ఏంటంటే కొంత తెలుస్తోంది, ఈ నేను అన్నది మనసు తయారు చేసింది, మనం భ్రాంతిని అన్నది. నిజమైన నేను ఎక్కడుంది? మిథ్యానేనే ఉంది కానీ నిజమైన నేను లేను. అదే మీరు అన్నట్టు అది మంచి పనైనా చెడు పనైనా నేను అనేది అసలే ఉండకూడదు. ఉమ్. ఏమన్నా చేయి, నువ్వు మంచి పని చేయి, చెడు పని చేయి. నేను అన్నది ఒక మళ్ళీ థాట్ భగవంతుడు అండి, చేపిస్తున్నాడని ఉండదు. మనస్సులో నిర్మించబడిన ఆలోచనది, అదేం సాలిడ్ గా లేదు. యా యా, భ్రాంతి అంతే, ఇమాజినేషన్. నాగరాణి గారు మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. టెక్ మహీంద్రాలో ఒక లీడ్ పొజిషన్ లో ఉన్నాను. బానే అర్థం చేసుకుంటున్నారు. తెలీదండి, అర్థం ఉమ్. అవుతుందో లేదో, బట్ మీరు అంటే చెప్పాలంతే. కాదు, ఎంతో కాలం నుంచి విన్న వాళ్ళు కూడా అంతలా అర్థం చేసుకోవట్లేదు, మీరు బాగానే లోపలికి తీసుకుంటున్నారు, అది నేను చూస్తున్నది. ఓకే, అమ్మాయి కృతజ్ఞతలు. జనరల్ గా చాలా అంటే ఈ ఆ, ఈ బుక్స్ ఇవన్నీ చాలా చదివింది, ఇది చేస్తుంది మేడం. అంటే బాగా. చదివినా రాదండి. నేను ఒక్కటి చెప్పన బుద్ధుడి మ్మ్. గారు, హండ్రెడ్స్ మ్మ్. అండ్ థౌజండ్స్ ఆఫ్ పుస్తకాలు చదవడం వేరు, ఆ ఇంటర్నల్ గా అది తెలుసుకోవడం వేరు. దానికి చాలా తేడా ఉంది. అది పుస్తకాలు చదవడం వల్ల ఇంకా అహం పెరిగిపోయి జ్ఞానం అంతా బంధమై అడ్డుగోడల్లా ఉంటుంది, దాంతో మనకు వచ్చేది. అందుకనే రమణ మహర్షితో ఒక ఆయన ఎన్నో పుస్తకాలు చదివాను, నాకు ఏ ఆత్మజ్ఞానం రాలేదంటే, ఆత్మజ్ఞానం పుస్తకాల్లో లేదుగా అన్నారు ఆయన. అర్థమైందా? అది కాదు మీరు కారణం, చెప్పిన అది కొంతమంది ఆ విధంగా అంటే అంటే జన్- జన్మత జన్మత కొంచెం ఇగో తక్కువ ఉన్న స్థితిలోనే ఉన్నారు మేడం వీళ్ళంతా. అలా వీళ్ళ కాదు, బ్రదర్ మనం కూడా మీరు అలాగే జడ్జి చెయ్యకండి, అది ఎవరికి వారికి తెలుస్తుంది. ఏమంటారు? మనం ఈ కారణం వల్ల వాళ్ళు ఇలా ఉన్నారు అవి చెప్పలేం. అంటే ఆమె పుస్తకాలని మనం అంటాం, అవేవి కావండి, దైవ కృపని అందుకనే అనేస్తారు అందరూ. అది అంటే కొందరికి చాలా ఫాస్ట్గా ఆ రియాలిటీకి వెళ్తారు,
కొంతమంది ఆ కండిషనింగ్ గట్టిగా ఉంచేసుకుంటారు, అది తేడా. కండిషనింగ్ వదిలేస్తే ఎవ్రీబడి విల్ గో ఫాస్ట్. పట్టుకున్న జ్ఞానాన్ని ఇప్పుడు మీరు చూడండి, చదివింది ఎన్నాళ్ళు పట్టుకుంటున్నారు గట్టిగా, అవునా? జ్ఞానమే మీకు అడ్డుతోంది, అవునా కదా రాంబుద్రి గారు? అవును దాంతో మేడం. కంపేర్ చేస్తూ ఉంటారు. అది మీకు టాలీ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అల్ల వాళ్ళు ఇలా ఎందుకు చెప్పారు, వీళ్ళు వీళ్ళు అవన్నీ మనకు అనవసరం కదా. అవును. 1000 మంది 1000 రకాలుగా చెప్తారు, అందులో ఉన్న రియాలిటీ మనం తీసుకోవాలంతే. ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చారు, ఇప్పుడు రెండోసారి వచ్చారు ఆవిడ. ఆ ఆ పాయింట్ సులువుగా అర్థం చేసుకుంటూ ఉంటే రగడ ఫ్రిక్షన్ లేకుండా ఐ అండర్స్టాండ్. నిజం చెప్పాలంటే పుస్తకాలు చదవడమే జ్ఞానం బంధ అన్నారు కదా. అన్లర్న్డ్ ద నాలెడ్జ్ అని, అదంతా వదిలేయాలి మనం, అవే అడ్డు మనకి. కానీ మనం ఏమనుకుంటామంటే అవన్నీ మనకు ఎంతో ఇచ్చేసే అనుకుంటాం. ఏమి ఇచ్చేయండి అని మనం ప్రశ్నించుకునేటప్పుడు నిష్పక్షపాతంగా ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. లెర్నింగ్ మైండ్ కోల్పోతాం, నాకు తెలుసన్న దాంతో. ఇప్పుడు ఏ టాపిక్ అయినా అర్థం చేసుకోవడం వేరు, ఈ నేను అన్న టాపిక్ని అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడం వేరు, జీవించడం ఇంకా వేరు కదా. అయితే మ్యామ్ అవును. ఇక్కడ నేను ఇన్ని రోజులు అంటే లైక్ ఏమనుకున్నా అంటే, సరే అంటే నా ప్రత్యేకంగా నేనేం చేయట్లేదు, ఆ భగవంతునికి అంటే సరెండరెన్స్ అంటారు కదా, అవును, ప్రతి ఒక్క క్షణంలో అంటే నువ్వు తండ్రి ఈ టైంలో ఈ పని నువ్వే చేస్తున్నావు, నువ్వే చేసినావు, నాతో నువ్వే ఏపిస్తున్నావు అనే దాంతో చాలా రోజుల నుంచి నడుస్తున్నాం అదే అదే. అట్లా. ఆ అవేర్నెస్ సో కూడా దైవ కృప వల్లే వస్తుంది, నేను చేయటం లేదు సుమా అనేది. ఓకే, బాగుందండి. నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా? లేదమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, క్లోజ్ చేసేద్దామా? ఈ రెండో జూమ్ కూడా అందరూ ఏం వస్తే మ్యామ్ బాగుంటుంది. కానీ ఎందుకు దీని రెండో గురించి జూమ్ చెప్పండి మీరు నాగరాజు. ఇంకా మీరు ఇంకా ఎక్కువ చెప్తారా మ్యామ్ దీని గురించి? అంటే ఏ సిచ్యువేషన్ లో ఇంకా నేను అనేది మనకు సంకల్పంలో వద్దంటున్నారు, అదేనండి, ఏ క్షణానికి ఆ ఆలోచనలో క్షణం. వద్దంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ క్షణం నాకు నేను పోయింది, నేను జయించేసాను అనుకోవడానికి లేదండి. సెకండ్ సెకండ్ క్షణం మనం అవేర్నెస్తో ఉండాలి. దట్ ఐఎమ్ ఓన్లీ డూయింగ్, మై థాట్ ఈజ్ ఓన్లీ బెటర్, ఇలాంటివన్నీ వచ్చేస్తాయండి. దాన్ని మనం అవేర్నెస్ అనే దాంతోటే ఎప్పుడూ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఉండాలండి అవేర్నెస్. అప్పుడు మాత్రమే అంటే ఈ ఎరుక, క్షణం ఆ నేను ఎరుక వచ్చానంటే ఉండాలి మళ్ళీ మ్యామ్. మరుక్షణం కూడా వచ్చేసానని భ్రాంతి చెందకూడదు. మరుక్షణం మళ్ళీ అది అంటే మొదలైపోతుంది. yeah, ఎరుకలో ఉండాలంటారు. అది అందుకే మూమెంట్ టు అంటే మూమెంట్ అప్పుడు ప్రజెంట్ అవేర్నెస్ మూమెంట్ లో అంటారు. ఉండాలి మ్యామ్. అదే 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 ప్రజెంట్ కృష్ణమూర్తి గారు మూమెంట్ లో కూడా ఉండాలి. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటారు. నేను కొండ ఎక్కిపోయాను అనడానికి లేదు, నేను ఈ గుణం జయించాను ఆ గుణం జయించాను అంటారు అందరూ. అవేం లేవండి, ఏ క్షణం కా క్షణమే. అంటే మ్యామ్ ఇక్కడ పాస్ట్ టెన్స్ వాళ్ళు అనుకుంటున్నారు, ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు, జరిగిన దాని గురించి కూడా మనం తలుచుకోకూడదు. బట్ ప్రజెంట్ అంతే మూమెంట్ లో కదండి, ఉంటే అంతే. ఆ ఎస్. ఎరుకతో ఎందుకంటే అప్పుడు వినండి, ఆ ఆలోచన జరిగిన లేకుండా దాని యొక్క జ్ఞాపకాలతో నిండిపోతే యథార్థం దూరం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్ మ్యామ్, కరెక్ట్, అగ్రి. ఓకే 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 అండి, మ్యామ్, మీ టైం చూసుకోండి. నాకు పర్వాలేదు. థ్యాంక్ యూ. ఓకే, క్లోజ్ ఓకే చేసేద్దాం. ఓకే. అందరికీ నమస్కారం.